టాలెంట్ అనేది చాలా మందిలో ఉంటుందండి. అయితే అటువంటి టాలెంట్‌కు సరైన గుర్తింపు రావడము, గౌరవ పురస్కారాలు పొందడము అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అందులోనూ ఇంకా మహిళల విషయంలో చాలా అరుదుగా ఉంటుంది. మరి నటి శోభన, నటి అనే బదులు ఆమెను నర్తకి మణి అంటే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో దేశ విదేశాల్లో ఆమె చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఎన్నో సమాజ సేవకు సంబంధించిన విషయాల్లో కూడా పాల్గొన్నది. మరి ఎటువంటి వివాదాస్పదమైన విషయాలు లేని విలక్షణమైన నటి. మరి అటువంటి ఆమెకు 2006లో పద్మశ్రీ అవార్డు రావడము, మరియు ఇప్పుడు 2025లో పద్మభూషణ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయము. మహిళలుగా మనం అందరం గర్వించదగ్గ విషయము. మరియు ఆమెను మనందరం కూడా అభినందిద్దాం.